అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మన తొలి వెలుగు జర్నలిస్ట్ రగన్న కాలోజీ టీవీ దాసరి సీనను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, అదుపులోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ప్రజెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇంకా ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళు చేస్తే తప్పేందంటే ఖమ్మం పోతున్నారు. ఖమ్మం పోవడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ పేదలకు సంబంధించినటువంటి ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. తుమ్మల నాగేశ్వరరావు అధికారులను పంపించి బుధాన్ భూములు అని చెప్పి ఆ భూములలో ఎవరెవరైతే నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలు ఉన్నాయో 600 కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జేసీబీలను పెట్టి ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇల్లులు కూల్చేస్తుంటే ఆ రోజు బుధాన్కి సంబంధించినటువంటి భూములు అవి. ఆ బుధాన్ భూములు అన్నీ కూడా పేదలకు ఇచ్చేసిరు. పట్టాలు కూడా ఇచ్చింది హైకోర్టు. మీరు ఉండడానికి ఓకే అని చెప్పి హైకోర్టు కూడా చెప్పినారు. అన్ని విధాలుగా ఆ బుధాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో దాదాపు 60 ఎకరాలు 600 కుటుంబాలు ఉన్నాయి. 2000 మంది ఉంటున్నారు ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి ఖాళీ చేయాల్సిందే, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఏదేదో చెప్పి మొత్తానికి వాళ్ళని ఖాళీ చేపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద వాళ్ళను జేసీబీలు పెట్టి మరి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే గట్లెట్లా ఇబ్బంది పెడతారు అని చెప్పి తొలివెలుగు రగన్న దాసరి సీనన్న పేదవాళ్ళ వర్షం తీసుకోవడానికి, అంటే పేదవాళ్ళ ఎందుకు ఇబ్బంది పెడుతురు ఏం కథ అని చెప్పి ప్రభుత్వ అధికారులను అడగడానికి, ఆ గుడిసెలను కూల్చేస్తూ ఉంటే అది కవర్ చేయడానికి, పేదవాళ్ళ మాటలు ప్రభుత్వానికి వినిపించడానికి, పేదవాళ్ళ బాధలు నేర్చుకోవడానికి మీడియా ఛానల్స్ కాలోజీ టీవీ, బడతొలి వెలుగు అక్కడికి గ్రౌండ్కు పోతున్నటువంటి క్రమంలో మీరు పోవద్దు, అక్కడికి పోయి పేదవాళ్ళతో మాట్లాడియొద్దు, పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడొద్దు, అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి, మీరు పోవద్దు అసలు అని చెప్పి వాళ్ళని అడ్డుకునే కార్యక్రమం చేశారు. అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎంత అన్యాయంగా అరెస్ట్ చేశారంటే మీరు చూడరు వీడియో. తొలివేలుగు రగన్నను టోల్గేట్ దగ్గర అన్యాయంగా అరెస్ట్ చేశారు. దారుణంగా ఎత్తుకోపోతున్నారు. ఒక జర్నలిస్ట్ ని ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ ఉన్నది? రేవంత్ అని చెప్తాడు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వతంత్రంగా మాట్లాడవచ్చు అని చెప్పి. ఇగో ఒక మీడియా ఛానల్నే గొర్ర గుంజుకుపోయేటటువంటి పరిస్థితి అంటే ఏందన్నట్టు? ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఎంత అన్యాయం అండి. ఇగో దాసరి సీనన్న అరెస్ట్ చేసి తీసుకుంటున్నారు పోలీసులు. దేనికి సహకరించుడు? మీడియా ఛానల్ని అడ్డుకొని లోపడేస్తా ఉంటే ఏం సహకరించాలి? ఇప్పుడు జనాల సమస్యలు చూపించాల్సినటువంటి మీడియా ఛానల్ని తీసుకుపోయి జైల్లో పెడతా ఉంటే, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉంటే రేవంత్ రెడ్డి, మరి ఎవరు పనిచేయాలి ప్రజల కోసం? ప్రజల సమస్యలు, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు మీడియా ఛానలే కదా చూపించాల్సింది. అలాంటి మీడియా ఛానల్నే గొంతులో కేసి గొర్ర గుంజుకుపోయి పోలీస్ కార్లలో ఈరోజు కూర్చోబెడతా ఉంటే ఎవరి కోసం పనిచేయాలి? మేము జనాల కోసం కదా పనిచేయాల్సింది, ప్రజల కష్టాలు కదా మేము చూపించాల్సింది. అదే పని చేస్తుంటే ఎందుకు ఇంత అన్యాయం? చూడండి. దాసరి సీనన్న ఇక తొలివేలుగు రగన్నను అన్యాయంగానే లాక్కుపోయే కార్యక్రమం చేస్తాం. ఎంత అన్యాయం, ఎంత ఘోరం ఇది. ఏం ప్రివెంటివ్ అరెస్ట్? మీడియా ఛానల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏందండి? ఇగో ఆయన కింద పడిపోయింది, కింద పడేసిండు ఆయన. రగన్న కింద పడిపోయింది. ఏమంతా అన్యాయమే. అగో కింద పడిపోయింది. ఏంది ఈ పోలీసుల అరాచకమైంది? ఇంత అన్యాయం ఎందుకండి? నాకు అర్థం కాదు. జై తెలంగాణ మిత్రులారా, ఈరోజు ఉదయం ఖమ్మంలో జరిగినటువంటి దాదాపు వేలాది మంది ప్రజల గుడిసెలను కూల్చినటువంటి నేపథ్యంలో మేము ఈరోజు కాలోజీ టీవీ కానీ, మన తొలి వెలుగు కానీ, దాదాపు ప్లస్ టీవీ తెలంగాణ కానీ, ఈడెన్ టీవీ కానీ, ఇలా చాలా మంది ఛానల్స్ అందరం కలిసి అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే, మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర
మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీనందరినీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు మేము పోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాం మిత్రులారా. 2014 జనవరిలో భూదాన్ బోర్డు కి సంబంధించి కొంతమంది పేదలు అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 1800 మందికి 2014 ఏప్రిల్ లో 100 గజాల చొప్పున భూదాన్ బోర్డు భూమి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఆ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడంతో భూముల రెక్కలు పెరగడంతో అక్కడ కొంతమంది తుమ్మల నాగేశ్వర సంబంధించిన వాళ్ళు, గతంలో పువ్వారాజే సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జాలు చేసి పెద్ద ఎత్తున భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే గతంలో చాలా సార్లు కూడా వేలాది మంది పోలీసులు, కొంతమంది దుండగులు వెళ్లి కూడా అక్కడ అక్రమంగా వెళ్లి అడ్డుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు కుప్పలు పట్టుకొని తిరగబడడం జరిగింది. ఈ రోజు గత వారం క్రితం మేము అక్కడికి వెళ్ళి స్టోరీ చేయడం జరిగింది. ఆ స్టోరీ చేసిన 1 వీక్ తర్వాత ఈ రోజు ఉదయాన్నే 10,000 మంది నుంచి 15,000 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉదయాన్నే 6 గంటలకు వెళ్లి జేసీబీలతోటి వేలాది మంది పేద బతుకులు కట్టుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కూల్చివేసి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దయచేసి తెలంగాణ సమాజం గ్రహించాలి, రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వెరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఎవరి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు అక్కడ పేదల భూముల పైన కబ్జాదారుల ఈరోజు అర్థమైపోయింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అదంతా చూస్తే క్యాబినెట్ మీటింగ్లో నిన్న ఏం జరిగి ఉంటాడంటే నీకింత నాకింత 60 ఎకరాలు కదా, నీకు 30 నాకు 30 అని ఏమైనా షేర్ చేసుకుని మాట్లాడుకున్నారేమో. బుద్ధుండాలే ప్రభుత్వానికి, చాతగాని దద్దమ్మ ప్రభుత్వం లెక్క కనబడుతున్నది. బాజాప్తా మాట్లాడతాం, పెట్టుకుంటే పెట్టుకో కేసులు, పంపిస్తే పంపి జైళ్లకు. తొలివెలుగు రగన్నతో కూడా ఇష్యూ పైన ఒకసారి నేను మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. రగన్నతో ఆయన వర్షన్ కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. తొలివెలుగు రగన్న ఏమంటాడు, ఏం కథ అనేది. చాలా దారుణమైన పరిస్థితి. భూదాన్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు, ఆ భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూములలో వీళ్ళు ఉండడానికి వీళ్ళ కోర్టు ఆర్డర్ ఇచ్చినారు, దాదాపు 60 ఎకరాలు. రగన్నతో మాట్లాడిన తర్వాత విజువల్స్ కూడా నేను చాలా క్లియర్గా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రగన్న, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు లైవ్లో ఉన్నారు, అలాంటి మీ గురించే నేను మాట్లాడుతున్నా. సో మిమ్మల్ని అరెస్ట్ చేసేటట్టున్నారు పోలీసులు, ఏ పోలీస్ స్టేషన్కి తరలించారు, చాలా అక్రమంగా అరెస్ట్ చేసిరు. అసలు మీరు ఒక జర్నలిస్ట్, చాలా కీలకమైనటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో, అలాంటి మిమ్మల్ని మరీ దారుణంగా అరెస్ట్ చేసిరు. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సింది వచ్చింది? మేము శాలిగౌరవం పిఎస్ లో ఉన్నాము అన్న. మేము ఉదయం నా లైవ్ షో అయిపోగానే ఖమ్మం టౌన్ లో ఈ భూములకు సంబంధించిన ఇష్యూ ఒకటి ఉన్నది. మేము లాస్ట్ 3 days బ్యాక్ కూడా ఒకసారి వెళ్ళొచ్చినాం. రాత్రి 8-9 గంటల రాత్రి. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు, కరెంటు ఏం లేదు అంటే గుడిసెల వాళ్ళకి 12 ఏళ్ళ తెలంగాణ వచ్చి మరి ఏం జరుగుతుందని అడిగి పోయినాం. నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ టీవీలంతా వెళ్ళి అక్కడ వీడియో చేసి వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం 6-7 గంటల నుంచి దాదాపు ఒక 10,000 మంది పోలీసులు అంత బెటాలియన్ అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చారు, వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చారు. ఓకే. అందులో 1000 మంది గుడిసెలు వేసుకుని ఉన్నారు, షెడ్లు చిన్న చిన్నవి. అందులో చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా మంది. ఓకే. ఇప్పుడు ఆ ఇండ్లు మొత్తం నేలమట్టం చేసారు. ఓకే. సో నాకు ఉదయమే 6-7 గంటలకి పోలీసులు వచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న గ్రామస్తులు ఇస్తే మేము బయలుదేరినాం ఇక్కడ నుంచి. ఓకే. నకరేకల్ కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గరికి రాగానే నా కారు చూసి మొత్తం ఆ టోల్ గేట్ 5-6 వేలు ఉంటాయి కదా, అవునన్నా, అన్ని ఆపేసి ఒకటే ఓపెన్ చేశారు. మేమేమైందని అనుకునే లోపు పోలీసులు నా కార్ దగ్గరికి వచ్చి ఆపేశారు. ప్రివెంటివ్ అరెస్ట్, మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, వెళ్ళొద్దు. అక్కడ గొడవ జరిగింది, ఎందుకు వెళ్ళొద్దు, మేము జర్నలిస్టులు అడ్డుకోవడం ఏంది, మేము వెళ్తే ఇది చేయడం ఏంది అని గొడవ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. మేము అనేది ఒకటే, ఆ ల్యాండ్ ఎవరిది? భూదాన్ భూమి. 1954 పహానీలు ఓపెన్ చేస్తే అది భూదాన్ భూమిగా తెలుస్తున్నది. భూదాన్ భూమికి ఎవరు బాస్? ఎవరు? భూదాన్ యజ్ఞ బోర్డు. వాళ్ళు 62 ఎకరాల భూమిని పేదలకు 2 విడతలుగా 1895 మందికి ఆ భూమిని కేటాయించారు. ఇదంతా ఆన్ రికార్డ్ 2013లో. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి రెవెన్యూ పరంగా వాళ్ళకి మొత్తం అవి అందజేసి నీళ్ళు ఇచ్చి అవన్నీ లేఅవుట్ క్లియర్ గా చేయాలి.
వాళ్ళు గవర్నమెంట్ వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న గ్రామీణ పేదల సంఘం అని ఒక సంఘం ఆధ్వర్యంలో వాళ్ళంతా ఇప్పటిదాకా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. మాకు ఇండ్లు ఇవ్వండి అని, ఓకే. మా పట్టాలు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని. ఇవ్వకపోగా వాళ్ళని నానా హింస పెడుతూ, ఎంత హింస పెట్టినా వాళ్ళు తట్టుకొని అక్కడే ఉన్నారు వాళ్ళు. అన్న హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నట్టుంది కదా, హైకోర్టు నుండి కూడా వాళ్ళకి స్టే వచ్చింది. ఒక ఆర్డర్ కాదు, హైకోర్టు అప్పుడు అక్కడ ఏంటంటే 62 ఎకరాలు కోర్టు 2 ఆర్డర్స్ ఇచ్చింది. ఒకసారి ఇట్లనే కూలగొట్టడానికి వస్తే నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఏమన్నదంటే నాట్ టు ఇంటర్ఫియర్, అసలు అందులోకి ఇంటర్ఫియర్ కావద్దని. ఇందులో 62 ఎకరాల్లో రెండు భాగాలు, 31 ఎకరం ఒక భాగం, 31 ఎకరం ఒక భాగం. ఈ 31 ఎకరాల్లో ఇండ్లు ఉన్నాయి, 31 ఎకరం ఖాళీ ఉంది. ఈ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, అల్లుడు తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతా టోటల్ గా 8 మంది కమ్మల ఈ భూముల మీద పడ్డారు. ఆ 31 ఎకరాల మీద వీళ్ళ కన్ను ఉంది. ఆ 31 ఎకరాలు మాకు వదిలేయండి, మీ కాలనీకి మీ ఏర్పాట్లు మేము చేస్తాం. అరే ఆ 31 ఎకరాలు కూడా భూదాన్ ల్యాండే, భూదాన్ భూమి పేదలకు ఇచ్చింది, దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారని అందరు కలిసి కొట్లాడుతున్నారు అక్కడ. సో ఇది మనం వీడియో చేసి వచ్చిన తర్వాత ఇది ఇంకా ఫ్లేర్ అప్ అయ్యేటట్టుంది, వీళ్ళంతా ఎంటర్ అయ్యారని ఇప్పుడు కూలగొడుతూనే బెటర్ అని కూలగొట్టిరు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పొద్దున్నే ఇటీవల ప్రెస్ మీట్ ఉంది. ఓపీడీఆర్ అని గ్రామీణ పేదల సంఘం వీళ్ళంతా ఒక కమిటీ, చంద్రకుమార్ గారు, జస్టిస్ పాషం యాదగిరి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు అందులో. 3 గంటలకు మధ్యాహ్నం వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అనుకుని ముందే డిసైడ్ చేశారు ఈ మూవ్మెంట్ ఎటెటో వెళ్తుంది అని చెప్పి వాళ్ళు పని చేశారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ పొద్దున పొంగులేటి ఇంటికి పోయారు. పొద్దున జరిగింది ఇది. రెవెన్యూ మంత్రి అయిన ఇంటికి పోతే నాకేం తెలియదు, అసలు ఎవరు కూలగొడుతున్నది అంటున్నాడు ఆయన. రెవెన్యూ మంత్రి తెలియకుండా ఎట్లా జరుగుతుంటే నిజంగా నాకు తెలియదని కలెక్టర్ కి ఫోన్ చేసిండు, ఖమ్మం కలెక్టర్. ఖమ్మం కలెక్టర్ అంటాడట, అవును సార్ అప్పుడు 6 నెలల కింద ఒకసారి చెప్పినా మీకు అంటాడట. అట్లనే 6 నెలల కింద చెప్పినా మరి ఇప్పుడు చెప్పాలి కదా, నువ్వు ఇప్పుడు పని చేస్తున్నావు అంటే దానికి ఏదో ఆర్డర్ ఉంది, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది అంటే 10 ఇళ్ళకే ఉంది. ఇవాళ ఏదో రకరకాలుగా 10 ఇళ్ళు కూల్చేస్తలేరా అన్న, 10 ఇళ్ళకే అన్ని కూలగొట్టిన ఇల్లు ఆ ఇల్లు అన్ని కూలగొడుతున్నారు వాళ్ళు. 10 ఇళ్ళని కాదు, కోర్టు ఏమని చెప్పింది, 10 ఇళ్ళని నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? కోర్టు వాళ్ళందరి తరఫున ఒక 10 మంది పోయి ఉంటారేమో, వాళ్ళకి వచ్చిన ఆర్డర్ మిగతా వాళ్ళకి కూడా అప్లై అవుతుంది కదా. నువ్వు మానవతా దృక్పథంతో ఆలోచించాలి కదా. అసలు విషయం అది కాదు, అది ప్రైవేట్ ల్యాండా కాదు కదా. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ చేయాల్సినవి పెద్ద పెద్దోళ్ళు కబ్జాలు చేసినవి వాటి మీద పడు కదా. వాళ్ళేం దొంగతనంగా వచ్చి షెట్లు వేయలే కదా, భూదాన్ బోర్డు వాళ్ళకి ఇచ్చిన పట్టాలే కదా, ఇంకేం కావాలా? అంటే ఇప్పుడు సాయంత్రం వరకు మీరు ఎట్లా సాయంత్రం వరకు ఉండడం పోలీస్ స్టేషన్ లోనే మీరు మొత్తం పెట్టుకున్నా ఇన్నే ఉంటాం, ఏముంది. ఏ టైం అరెస్ట్ అయినా ఎగ్జాక్ట్లీ? మేము అక్కడికి చేరుకునే సమయం ఇంకా 1 అయినట్టుంది అటు ఇటు. అంటే దాదాపు 2 అవర్స్ నుండి మీరు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అవును, 1 అవర్ 2 అవర్స్. అన్న లంచ్ చేసిరా? పోనీ లేదు ఇంకా. అట్లీస్ట్ లంచ్ అంటే వాళ్ళు ఏమైనా పెట్టే ఆస్కారం అని ఉంటుంది కదా, పెట్టాలి కదా అట్లీస్ట్. పెడతారేమో, పెడతారు. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో రగన్న వర్షన్ దాదాపు 5 నిమిషాల పాటు మనతో మాట్లాడిండు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. సీనియర్ జర్నలిస్ట్ ఆయన, ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూ, భూదాన్ బోర్డు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇండ్లు ఇచ్చిరు, పట్టాలు కూడా ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిరు, కట్టుకోండి ఇల్లులు ఉండండి అని చెప్పి పట్టాలు కూడా ఇచ్చారు. అలాంటిది లేదు మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఖాళీ చేపిస్తురట. ఎంత అరాచకం ఇది, ఎంత దారుణం ఇది, ఎటుపోతుంది వ్యవస్థ? ఒకసారి క్లియర్గా ఆ అంశాన్ని కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను. మీరు చూడండి ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందో, ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఏది వాట్సాప్లో మీకు కొన్ని విజువల్స్ నేను చూపిస్తా. ఏది ఎట్లా కూల్చేస్తా ఉన్నారు, ఎట్లా జేసీబీలు పెడతా ఉన్నారు, ఏం కథ. తెల్లవారుజామున మొప్పుల 6 గంటల నుండి స్టార్ట్ అయిందట అండి. మొప్పుల 6 నుండి స్టార్ట్, మొత్తం విచ్చల్ విడిగా కూల్చేసుడు, ఇష్టానుసారంగా కూల్చేసుడు, దారుణంగా కూల్చేసుడు. అసలు మామూలు పర్సనల్ విషయం కాదు ఇది, ఘోరమైనటువంటి పరిస్థితి. సరే మన సుధీర్ సైడ్ బాక్స్లో విజువల్ లేకపోతే ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేయాలి, లేకపోతే దీంట్లో నేను చూపిస్తా ఒకసారి. ఒకవేళ వాట్సాప్ వస్తే నెట్ కొంచెం స్లో ఉంది, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. నువ్వు మాత్రం సైడ్ బాక్స్లో విజువల్స్ వేసుకో, నేను 2-3 విజువల్స్ కూడా పెడితే మీకు సైడ్ బాక్స్లో విజువల్ కూడా కనబడతా ఉంది. జేసీబీలు ఏ విధంగా కూలగొడుతురు, ఏం కథ, ఖమ్మంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం 31 ఎకరాలలో వీళ్ళ కన్ను, మొత్తం అక్కడ 61 ఎకరాలు ఉన్నాయి. 30 ఎకరాలు వదిలేస్తాం, 31 ఎకరాలు మాకు ఇచ్చేయమని చెప్తారు. కట్లెట్ ఇవ్వాలి సార్ మేమని చెప్పి పేదల బాధ, పేదల ఇబ్బందులు, కష్టాలు. ఆల్రెడీ హైకోర్టు డిమాలిష్ చేయొద్దు అని చెప్పి ఆర్డర్ ఉన్నది,
కోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్నది. ఆల్రెడీ వాళ్ళకు అక్కడ కరెంట్ బిల్లులు వస్తున్నాయి, వాళ్ళకి అక్కడ ఇంటి పన్ను ఉన్నది, వాళ్ళకి నల్ల పన్ను ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ కూల్చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ తుమ్మల నాగేశ్వరరావుకి రైతు బంధు ఇచ్చుడు చేత కాదు, కానీ ఈ పేదలు ఇల్లులు కూల్చేసుడు ఇష్టానుసారంగా వ్యవహరించుడు మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకు బాగా తెలుసు. ఇది మంత్రికి తెలియకుండా జరుగుతుందా? సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదు అంటున్నారట. పొంగులేటి కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ ఏదో చెప్తున్నట. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఇదంతా డ్రామా. ఎవరి కోసం చేస్తున్నారు? కాంట్రాక్టర్ల కోసం, బడా వ్యక్తుల కోసం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఓ జర్నలిస్టు పోనీ అట్లీస్ట్ అడుగుదాం మాట్లాడదామని పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని లోపడేస్తారు. ఏం అరాచకం అండి ఇది? ఎడబోతుంది వ్యవస్థ? ఏంది పద్ధతి? ఇమీడియట్లీ వీడియో అందరికి షేర్ చేయండి. ఇది తెలంగాణ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఇది! ఎవరికి చెప్పాలి ఇంకా బాధ? తెలంగాణ పేద ప్రజలండి, పాపం పేద ప్రజలు సఫర్ అవుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే అట్లీస్ట్ ప్రభుత్వాలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఉల్టా ప్రభుత్వం ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకసారి చూడండి, నేను కొన్ని విజువల్స్ కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇది చూడండి ఒకసారి ఈ వీడియో. ఇగో ఖమ్మం కలెక్టరేట్ పరిధిలో ఇగో పాపం గుడిసెలండి, వాళ్ళకి ఇళ్ళ ఉండడానికి ఇల్లులు కూడా లేవు, సరైనటువంటి ఇల్లులు. బాధపడుతూ ఉన్నారు. లోపల అవి అట్లనే ఉన్నాయట, సామాన్లు కూడా. ఒక్క సామాన్ తీయలే వాళ్ళు. వచ్చి ఇగో వీళ్ళెవరండి, ఇగో టకాటకా ఆ తీసుడు కథ. వేలాది మంది పోలీసులతో, ఎక్కడ చూడు పోలీస్ పహారా మొత్తం. ఏంది అరాచకం? ఏంది వ్యవస్థ? భూదాన్ భూములు అని చెప్తారు. ఏమనంటే భూదాన్ భూములు అని చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలి అసలు? ఆ భూదాన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇగో ప్రజలు ఎంతమంది ఉన్నారో కూడా ఆ విజువల్లో మీరు చూడొచ్చు. ఎంతసేపు ఉంది ఇంకా రికార్డింగ్? ఎస్, ఒకసారి చూడొచ్చు. ఇగో ఒకసారి చూడండి. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమాట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంతమంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది. 15 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల వల్ల పేదలకి పట్టాలు ఇచ్చారు. వాళ్లకు నివాసం ఉండడానికి హక్కు కూడా ఉందని హైకోర్టు కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చిందట. పేదలను ఇబ్బంది పెట్టొద్దని స్టే ఇచ్చింది, హైకోర్టు ఇచ్చినటువంటి స్టే. వాళ్లకు నీళ్లు, కరెంటు, స్కూల్ కూడా ఇవ్వండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అన్ని ఆదేశాలు ఉన్నా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎందుకు పేదలను అన్యాయం చేస్తుందో, ఎందుకు కూల్చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్పాలి? ఎంత దారుణమైనటువంటి విషయం, ఎంత దారుణమైన పరిస్థితి. కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పొద్దున్నే వచ్చి అధికారులు మీరు ఖాళీ చేయాలి, బయటికి వెళ్ళాలని చెప్పి అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని రేకుల షెడ్లు కూల్చేసారు. వాళ్ళు ఉంటున్నదే ఆ షెడ్లో. పేదవాళ్ళు, నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డలు. అంటే మాట్లాడేటోళ్ళు లేక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు లేక, మేము ఎట్లా చేసినా నడుస్తుంది, మేము మంత్రులం, మాదే ప్రభుత్వం, మేము ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అనుకుంటున్నారు. ఇప్పుడు గాంధీ విగ్రహం కడతా అని చెప్పి అపార్ట్మెంట్ కూల్చేస్తా అంటున్నారు. 6 ఎకరాలలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రైవేట్ ల్యాండ్, అది కూల్చేస్తారట. మేదీపట్నం కాడ ఉంటుంది, ఆ లోపడి పోతుంది బండ్లాగూడ దగ్గర. 6 ఎకరాలు అక్కడ కూల్చేస్తాం, 450 కుటుంబాలు ఎటన్నా పోని వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ భూదాన్ భూములు అని చెప్పి ఈ భూములన్నీ కూల్చేయడానికి రెడీ ఉంటారు. ఏదో ఆర్డర్ వచ్చింది, కూల్చేస్తాం, కథం చేస్తామని చెప్పి రకరకాల ముచ్చట. ఏం చెప్పాలి ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత విధ్వంసం సృష్టిస్తున్నాడు? రేవంత్ రెడ్డికి అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అర్థం కానటువంటి పరిస్థితి. కానీ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది. మాట్లాడుతుంటే ఇబ్బంది అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది, చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచానికి ఎందుకు దిగజారిపోతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వము తుమ్మల నాగేశ్వరరావు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్కి ఎందుకు తీసుకొస్తా ఉన్నాడు? ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద మనిషి, ఇంత దారుణంగా ఆలోచిస్తాడా? ఇంత దారుణానికి ఒడిగడతాడా ఒక మంత్రి? ఎందుకు ఇంత అన్యాయం? ఏమొస్తుంది ఇట్లా చేస్తే? పేదలకు సంబంధించినటువంటి ఇల్లులు కూల్చేస్తే ఏమొస్తుంది తుమ్మల నాగేశ్వరరావుకి? పోనీ ఇది కవర్ చేయడానికి మీడియా ఛానల్ పోతే మీడియా ఛానల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ఎందుకు అరెస్ట్ చేస్తారు మీడియా ఛానల్? ఎవడు మాట్లాడతాడు మరి? ఒక్క శాటిలైట్ ఛానల్ వాడు మాట్లాడాడు, మేము తప్ప. ఎవడు మాట్లాడు మరి? ఇంకా ఎవరు ప్రశ్నించాలి? ఇంకా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. అగో
ఆఖరికి జేసీబీలో కూసురు కర్రలు పట్టుకొని నిల్చుంటే వాళ్ళని గొర్ర గుంజుకోపోయేటటువంటి పరిస్థితి పోలీసులు. అగో చూడండి ఏందన్నట్టు, ఎక్కడ పోతుంది వ్యవస్థ, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఏం చెప్పాలి. అగో వాళ్ళని గుంజుకోపోయేటటువంటి సిచ్యువేషన్ అండి, ఆఖరికి వాళ్ళని అక్కడ నుండి తీసుకుపోయేటటువంటి పరిస్థితి. అగో ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చెప్పండి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి రైట్స్ అని ఎలగొడుతున్నారు. ఆ ల్యాండ్ కావాలి ఇప్పుడు, కాంట్రాక్టర్లకు కావాలా, తుమ్మల నాగేశ్వరరావుకి ఆ ల్యాండ్ కావాలా. అందుకే ఈ కథ అంతా చెప్పినా కదా మీకు చాలా క్లియర్గా. కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే వెలుగు మాటలలోని ఏదైతే బుధాన్ భూములకు సంబంధించి 60 ఎకరాలు ఉన్నది, దాదాపు 600 కుటుంబాలను ఖాళీ చేపిస్తున్నారు. ఇప్పుడు 2000 మంది ఉంటున్నారు ఆ 60 ఎకరాలలో. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇక వాళ్ళు ఎటన్నా పోని, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు ఏమి ఇయ్యాడు, వాళ్ళు ఎటన్నా పోని, దానికి ల్యాండ్ కావాలి అంతే. భూమి మీద రాక్షసులు లెక్క వ్యవహరిస్తున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. ఆ భూముల మీద గద్దలు లెక్క, రాక్షసులు లెక్క ఇట్లా పట్టి పీడిస్తున్నారు భూములను. బాధాకరం ఇది. మీ ప్రతాపం పెద్దోళ్ళ మీద చూపిరి, పేదోళ్ళ మీద కాదు. పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు దొంగలు ఉన్నారు, వాళ్ళ మీద చూపిరి. ఈ చిన్న వాళ్ళ పైన కాదు మీ ప్రతాపం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.